హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇవాళ సండే స్పెషల్ ఎన్వీ ఐటెం చూపించాలనుకుంటున్నానండి. అదేంటంటే చికెన్ లెగ్ పీస్ ఫ్రై అండి. వీడియో చూసే ముందు నాది చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అది కూడా ఆల్ అని ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగని వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే, ఇప్పుడు వీడియో చూసేద్దామండి. ముందుగా అయితే ప్యాన్ తీసుకొని అందులో మసాలా దినుసులు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ధనియాలు వేసాను, యాలకులు, లవంగాలు, అలాగే కొంచెం కాజు వేసుకున్నాను. నా దగ్గర గసగసాలు లేవండి. అలానే జీలకర్ర, కొంచెం వెల్లుల్లి రెబ్బలు, అలానే అల్లం ముక్కలు, వీటన్నిటిని కూడా డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి. సారీ ఫ్రెండ్స్, ఇందులో దాల్చిన చెక్క వేయటం మర్చిపోయాను, తర్వాత యాడ్ చేశాను, బట్ వీడియోలో కనిపించలేదు. ఓకే, వీటన్నిటిని ఇప్పుడు పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. పేస్ట్గా చేసేసుకున్నానండి. ఇప్పుడు ఆ బౌల్ తీసుకొని అందులో పెరుగు వేసుకోవాలి. నేను ఇక్కడ పెరుగు లెమన్ కూడా యాడ్ చేశానండి. ఒకవేళ పులుపు ఎక్కువ అవుతుంది అనుకుంటే మీరు ఏదో ఒకటి స్కిప్ చేసేయండి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు అలానే కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. నేను ఇక్కడ క్వాంటిటీ చెప్పడం లేదండి, ఎందుకంటే ఎవరి ఇష్టానికి వాళ్ళు వేసుకుంటారు కనుక నేను ఒక టీ స్పూన్ కారం వాడాను. అలానే ఒక స్పూన్నర ఉప్పులా వేసుకున్నాను. సాల్ట్ వేసుకుంటున్నాను చూడండి ఇక్కడ. వీటికి నేను క్వాంటిటీ మెజర్ చేయలేదు. ఇప్పుడు అట్లనే ఇందాక చూపించిన దినుసులన్నీ కూడా పేస్ట్ చేసుకున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ పేస్ట్ కూడా కొంచెం వేసుకుంటున్నాను. ఒక స్పూన్ పేస్ట్లా వేసుకున్నాను. మేము కొంచెం మసాలా తక్కువ యూజ్ చేస్తానండి, అందుకే అన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను. నేను తీసుకున్నవి ఇక్కడ 4 లెగ్ పీసెస్. ఇప్పుడు అలానే కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. ఒకవేళ ఈ టైంలో మీకు ఈ రెండు యాడ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే ఫ్రై చేసిన టైంలో అయినా యాడ్ చేసుకోండి, మీ ఇష్టమే. ఇప్పుడు ఫైనల్గా ఒక అరచక్క నిమ్మరసాన్ని వేసుకుంటున్నాను. అరచక్క నిమ్మరసం తీసుకొని పిండుకుంటున్నాను. మొత్తంగా ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. అంతేనండి. దీన్ని ఇప్పుడు పేస్ట్‌గా కలిపేసుకొని ఉప్పు, కారం సరి చూసుకొని ఈ లెగ్ పీసెస్‌కి యాడ్ చేసేసుకోవడమే. ఇక్కడ చూడండి, క్లీన్ చేసి పెట్టుకున్న లెగ్ పీసెస్‌ని ఇట్లా కట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల మనం అప్లై చేసే పేస్ట్‌లో ఉన్న మసాలా, ఉప్పు, కారం అన్నీ కూడా లెగ్ పీస్‌కి బాగా పడతాయి, అబ్జర్వ్ చేసుకుంటుంది. సో, ఇప్పుడు నేను ఇక్కడ 4 పీసెస్ తీసుకుంటున్నాను. 4 పీసెస్‌కి కూడా ఈ పేస్ట్ అప్లై చేసేసుకుందాం. ఇది నేను చేసే విధానం ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారనేది నా కామెంట్స్లో తెలియజేయండి. అలానే నా వీడియో ఎలా ఉందన్నది కూడా మీరు కామెంట్స్లో చెప్పండి. ఇలా కాకుండా వేరే విధంగా కూడా చేయొచ్చు, అది నేను నెక్స్ట్ టైం చూపిస్తాను. ఇది ఒక రకంగా చేయటం, ఇది ఒక స్టైలు. ఇప్పుడు ఇది చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ నాలుగిట్లకి పేస్ట్ అప్లై చేసుకున్నాం కదా, వీటిని కాసేపు ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ వరకు పెడదాం అనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇక్కడ ప్యాన్ తీసుకొని ఇందులో ఆయిల్ యాడ్ చేసుకున్నాను. కొంచెంగా ఒక పెద్ద ఆనియన్ని ఇట్లాగా గుండగా చాప్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఆనియన్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నాకు కొంచెం గ్రేవీ కావాలని ఆనియన్ యాడ్ చేసుకున్నాను. దీన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అలానే కట్ చేసిన మిర్చి వేసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హాఫ్ అన్ అవర్ తర్వాత ఇక్కడ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న లెగ్ పీసెస్ని తీసేసుకున్నాను. ఇక్కడ చూడండి, గోల్డెన్ బ్రౌన్లోకి ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఆల్రెడీ మ్యారినేట్ చేసి ఉంచుకున్న లెగ్ పీసెస్ని యాడ్ చేసుకుంటాను. అలానే సారీ ఫ్రెండ్స్, ముందు కూడా కరివేపాకు వేసాను, నేను మెన్షన్ చేయలేదు. ఇప్పుడు దీన్ని కూడా కాస్త ఫ్రై చేసుకొని లెగ్ పీసెస్ యాడ్ చేసేసుకోవడమే. ఆనియన్స్ ఇంత దోరగా ఫ్రై చేస్తే మరి లెగ్ పీసెస్ వేసాక ఆనియన్ ఫ్రై అవ్వకపోయినా ప్రాబ్లం ఉండదని నేను కాస్త ఎక్కువగా ఫ్రై చేశాను. ఇవ్వండి, 1 బై 1 ఇట్లా లెగ్ పీసెస్ పెట్టేసుకుంటామే. ఇది ఫ్రిడ్జ్లో ఎందుకు పెడతానంటే మీ అందరికీ తెలిసి ఉండొచ్చు ఫ్రెండ్స్, మనం పెట్టిన మసాలా అంతా కూడా లెగ్ పీసెస్ పట్టడం కోసమని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టాను. సో 1 బై 1 యాడ్ చేసేసుకొని మిగిలిన పేస్ట్ని కూడా వీటి మీద వేసేసుకుందాం. దీన్ని ఒక 15 ఆర్ 20 మినిట్స్ ఇట్లా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. అలా అయితే ఈవెన్గా లోపల వరకు కూడా పీసెస్ అన్నీ కూడా కుక్ అవుతాయి.
ఇదిగోండి మరొకసారి చూద్దాం. ఒక 7 మినిట్స్ అయిందండి. నేను ఇప్పుడు పెట్టి ఒకసారి లిడ్ తీసి చూస్తున్నాను. వీటిని లైట్‌గా టర్న్ చేసుకోవాలండి. ఇవ్వండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. మనకి చూస్తుంటేనే తెలుస్తుంది కదా, ఆయిల్ సపరేట్ అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. మరి కాసేపు ఉంచి స్టవ్ ఆపేస్తానండి. కాసేపు ఉంచి ఆపేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ మన చికెన్ లెగ్ పీస్ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి ఆయిల్ పూర్తిగా సపరేట్ అయిపోయింది. ఇక నేను డిష్ అవుట్ చేసేసుకుందాం. ఆల్మోస్ట్ లోపల వరకు కూడా కుక్ అయిపోయిందండి. మనకు చూస్తుంటే తెలిసిపోతుంది కదా. ఇప్పుడు డిష్ అవుట్ చేద్దాం. ఇదిగోండి ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. ఇదండి నేను ఫ్రై చేసే విధానంలో ఒక రకం చూపించాను. నెక్స్ట్ టైం ఇంకో విధంగా ఎలా చేస్తాను అనేది చూపిస్తాను. ఇప్పుడైతే డిష్ అవుట్ చేసేసుకుందాం. మీరు ఇలానే చేస్తారా, లేదు వేరే విధంగా చేస్తారా? నా వీడియో ఎలా ఉందనేది నా కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే డెకరేట్ చేసుకున్నాను. ఇదిగోండి అయిపోయిందండి మన లెగ్ పీస్ ఫ్రై. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉందన్నది కామెంట్స్లో తెలియజేయండి. తిరిగి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. ఇక అయితే మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇది ఇవాళ మా సండే స్పెషల్. ఉంటాను ఫ్రెండ్స్.